అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ యొక్క కార్యక్రమంలో పెన్షన్ పంపిణీతో పాటు ఏదైతే పేదలకు కూడా భరోసాని ఇవ్వడం కూడా ఈ యొక్క పర్యటనలు మనం చూసాం. ఏదైతే ఇద్దరు పిల్లలకి వాళ్ళ కుటుంబానికి కూడా ఎంతో వారికి భరోసానిచ్చి వాళ్ళ జీవన విధానానికి వాళ్ళ చదువులు కావచ్చు, ఈ యొక్క కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఆదుకునే విధంగా కూడా చంద్రబాబు వీళ్ళకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే మనం చూస్తున్న ఈ వ్యక్తికి కేవలం పెన్షన్ మీదనే ఈ కుటుంబం సాగుతుంది. ఆ పెన్షన్ తోటి ఇద్దరు పిల్లలను కూడా ఈ అవ్వతాత ఇద్దరు ఆ పిల్లలిద్దరిని కూడా చదివిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీ ఇంటికి చంద్రబాబు వచ్చి పెన్షన్ ఇవ్వడం, మీ పిల్లలకు భరోసాని ఇవ్వడం, మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? మా కష్టం చూసి వచ్చి చంద్రబాబు నాయుడు ఇచ్చి ఈ పిల్లోళ్ళు చూసి వాళ్ళకు వచ్చి తలాకు 2 లక్షల రూపాయలు ఫిక్స్డ్ చేసి వాళ్ళు చదువు పెడతామని అన్నారు. వాళ్ళకు సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు. ఇప్పుడు నెల 4,000 వేస్తామని అన్నారు. మాకు బాగా సంతోషంగా ఉండదు. వచ్చే నెల నుంచి వేస్తామని అన్నారు. 4 నెలలు ఏమో చేస్తామన్నారు. నాకు 15,000 ఏది. మీరు అసలు చంద్రబాబు ఇలా మీ ఇంటికి రావడమే పెద్ద విషయం అనుకున్నారు. మీ ఇంటికి భరోసా కూడా ఇచ్చారు. ఏదైతే పిల్లల చదువు కావచ్చు, మీకు కూడా అది ఆర్థికంగా ఇల్లు కూడా కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇల్లు కట్టిస్తామని చెప్పినారు. 2 ఆవులు పట్టిస్తామని అన్నారు. 2 ఆవులు. అయితే మనం చూస్తున్నాం ఈయనకు వచ్చేటువంటి పెన్షన్ తోటే ఈ ఇద్దరు పిల్లలను కూడా వీళ్ళు చదివిస్తున్నటువంటి పరిస్థితి. ఏం పేరు నాన్న? హేమశ్రీ. ఏ క్లాసు? 3rd క్లాస్. మీ ఇంటికి ఎవరు వచ్చారు? చంద్రబాబు నాయుడు తాత. ఏం చెప్పాడు? బాగా చదువుకోవాలి, ఇల్లు జాగా ఇచ్చినారు మాకు. నువ్వేం చెప్పావు? థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు తాత. మీ పేరునా? రక్షిత. ఎవరు వచ్చారు మీ ఇంటికి? చంద్రబాబు నాయుడు తాత. ఏం చెప్పావు? ఏం అడిగారు నేను? ఏం అడిగారు నేను? నేను చదవాలా, మీకు బాగా చదివిస్తానని చెప్పాడు కదా సీఎం. మీరు బాగా చదువుకుంటారా? మీరు ఏమవుతారు పెద్ద అయినాక? చదివేసి పోలీస్ అవుతాం. పోలీస్ అవుతావు. నువ్వు? డాక్టర్. నువ్వు డాక్టర్ అవుతావా? ఇద్దరు కలిసి ఏం చెప్తారు చంద్రబాబుకి? ధన్యవాదాలు చెప్తున్నా. చూస్తున్నా ఏదైతే ఇద్దరు పిల్లలకు కూడా చంద్రబాబు భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి. బాగా చదువుకోవాలి, మీ చదువులకి ఎంత అవసరమైనా నేనున్నాను, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందంటూ కూడా భరోసా ఇంపించినటువంటి పరిస్థితి. చూస్తున్నా ఏదైతే మీ ఇంటికి మీకు పెన్షన్ మీదనే ఆధారపడి మీరు ఇద్దరు పిల్లల్ని చదివిస్తూ మీ జీవనాధారం సాగుతుంది. చంద్రబాబు ఇవాళ మీ ఇంటికి వచ్చి మీకు ఏదైతే మీ పేదరికాన్ని ఆయన గుర్తించి భరోసాని ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? మేము మా ఇంటికి 4,000 పింఛన్ వస్తుండింది. దాన్ని పెట్టే మేము జీవనం జరిపిస్తుంటే పిల్లల్ని చూసుకుంటాంటే చదువుతుంటే ఇది ఎట్లా కలెక్టర్కి తెలిసి కలెక్టర్ ఆయన వచ్చి 3 రోజులుగా మాకు 1.5 లక్ష బాకీ ఉండింది. ఆయనే తీర్పేసిరి. కలెక్టర్ సరే ఇచ్చిరి, శైలి 50,000 ఇచ్చిరి, సెలవు పెట్టుకోమని చెప్పి ఇచ్చిరి. చంద్రబాబు సార్ వచ్చి ఈ పొద్దు పిల్లోళ్ళకి ఇల్లు సెలక్షన్ చేసిరి. నాకు 2 ఆవులు పట్టిస్తానని చెప్పిండారు. పిల్లోళ్ళు పెద్దల వెళ్ళం ఆయనే చదువు పెడతానని చెప్పిండారు. ఆయనే చదువు పెడతారు. ఎంత చదువుతానో ఆయనే చదువు పెడతారు. ఈ ఏడాదిలోగా ఇల్లు కట్టిస్తాము, ఆవులు పట్టిస్తామని చెప్పిండారు. ఆయన గురించి మేము బతుకుతాము. ఇప్పుడు నెలకు 4,000 పింఛన్ ఇస్తానని చెప్పిండారు. 6 నెలలు ఇస్తానని చెప్పిండారు. 4,000 ఇస్తానని ఆయన దేవుడు కూడా ఇంకా ముఖ్యంగా దేవుడు మీరు మా ఇంటికి వచ్చి మాకు మంచి చేసిరు. ఆయనకు ధన్యవాదాలు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆనంద బాష్పాలు కూడా కంట్లో మనం చూస్తున్నాం, నీరు చెమగిలిచినటువంటి పరిస్థితి. అసలు మా జీవితంలో వెలుగు లేకుండా ఏదో వచ్చేటువంటి పెన్షన్ తోటే మేము జీవనాధారం గడుపుతున్నాం. అదే రకంగా ఇద్దరు పిల్లలను సైతం ఆ యొక్క పెన్షన్ తోటే మేము నెట్టుకొని వచ్చేటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఇవాళ చంద్రబాబు నాయుడు దేవుడిలాగా మా ఇంటికి వచ్చి మా కుటుంబాలను వెలుగు నింపేటటువంటి కార్యక్రమం చేశాడు. మేము జీవితాంతం కూడా రుణపడి ఉంటామంటూ కూడా వాళ్ళ ఆనందం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళిద్దరు పిల్లలకి ఏదైతే 6 నెలల పాటు 4,000 నెలకు 4,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాం. అదే రకంగా పిల్లలు చదువుకునేందుకు కూడా ఏదైతే ఉన్నత స్థాయి చదువులకు కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. అదే రకంగా ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఇద్దరు పిల్లల మీద ఒకరి మీద 2 లక్షలు సైతం ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేయాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినటువంటి. ఇదే తరుణంలో ఈ కుటుంబ పోషణ కోసం ఏదైతే ఈ యొక్క పెన్షన్ ఈ పిల్లలకే కాకుండా ఆవులు కూడా 2 ఆవులు కూడా జీవన విధానం కోసం, ఈ జీవన మనుగడ కోసం కూడా వాళ్ళ జీవితానికి ఆధారంగా 2 ఆవులు కూడా పట్టించాలని చెప్పి అధికారులకు సీఎం తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే జీడీ నెల్లూరులో ఇవాళ వచ్చినటువంటి పర్యటన నేపథ్యంలో అనేక మంది పెన్షన్దారులకు వచ్చినటువంటి పెన్షనే కాకుండా వారి యొక్క జీవితాలు వాళ్ళ యొక్క మనుగడ
పెంపొందించేలాగా కూడా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా తెలుసుకొని వారికి ఆర్థిక సహాయం అందించేలాగా కూడా ఇవాళ పర్యటన అయితే సాగిందని చెప్పాలి. ఏదైతే లబ్ధిదారులంతా కూడా ఆనందంగా ఇటువంటి సీఎం పట్ల థ్యాంక్స్ సీఎం అంటూ కూడా ఆనందంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే జెడి నెల్లూరు కనబడుతుంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, జెడి నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.